ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈరోజు సబ్జెక్ట్ దేని గురించి అంటే బైబిల్‌లో ఉన్న ధనవంతుల గురించండి. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 17 వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందామండి. చూడండి, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదును అని ఆయనను అడిగెను. అంటే ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, బ్రదర్స్, ఏమని అంటే యేసుప్రభుల వారి సద్బోధకుడా అంటున్నాడు. సద్బోధకుడా అంటే సత్యవంతుడా అని అర్థం. సద్బోధకుడా, సత్యం చెప్పే మనిషి, సత్యం చెప్తే దేవా లేదా సత్యం చెప్తే వాడా అని అడుగుతున్న సందర్భం ఏమని అంటే, సత్యం చెప్తున్న సద్బోధకుడా, మరి నేను నిత్య జీవంలో అడుగు పెట్టాలంటే లేదా నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏమి చేయాలి అని. ఇప్పుడు మనం అందరము నిత్య జీవం పొందుకోవడమే గొప్పతనం. నిత్య జీవం ఉంటే ఏ రోగం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. నిత్య జీవం ఉంటుంది కాబట్టి. డబ్బులున్నా లేకపోయినా నిత్య జీవం ఉంటుంది కాబట్టి నిత్యం మనం పని చేసి నిత్యం బతుకోవచ్చు, నిత్యం పని చేసుకొని తినొచ్చు. దాంట్లో కూడా ఇబ్బంది లేదు. కాబట్టి నిత్యము జీవం కావాలంటే నేనేం చేయాలంటే ఎవరు వినా అని మనం చూసినట్లయితే ఈయన ధనవంతుడండి. చూడండి, 18వ వచనము. యేసు, నన్ను సద్బోధకుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కానీ మరి ఎవడును సద్బోధకుడు కాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు సద్బోధకుడు అంటే ఆయన దేవుడే కదా. అది కాబట్టి యేసుప్రభులు ఏం చెప్తున్నారు చూడండి. ఆయన వచ్చిన వ్యక్తికి నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అంటున్నాడు. అంటే ఇవి చేయాలి అనే రీతిగా చెప్తున్నాడు. ఎవరిని? ఆ వ్యక్తి, వచ్చిన వ్యక్తికి చెప్తే యేసుప్రభువు వారు చెప్తున్నారు. అందుకే యేసుప్రభువు వారు ఏమంటున్నారు చూడండి. యేసుప్రభువు వారు చెప్తే ఆయన ఏమంటున్నాడు చూడండి. ఎవరు? ఆ వ్యక్తి, వచ్చిన వ్యక్తి ఏమంటున్నాడు? అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. చిన్నప్పటి నుంచే చేస్తున్నాడంట అవన్నీ. ఏది యేసుప్రభువు వారు చేయమన్నవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నాడంట. ఎంత గొప్పవాడు చూడండి. నేను చేస్తున్నాను అంటున్నాడు. అంటే యేసుప్రభువు వారు చూడండి, యేసు అతనిని చూచి, ఎవరిని? ఆ వ్యక్తిని చూచి, యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించాడట. మంచి పనులు చేస్తున్నా ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్తున్నాడు. ఒకటే కొదువు ఉన్నదంట. అదేంటి చూద్దాం. ఒకటి కొదువు ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. ఇప్పుడు అతనికి ఏముందంట? ధనం ఒకటి ఉందంట. ప్రియమైన వాళ్ళ, అంటే ధనం అంటే భూమి మీద ఆస్తి బాగుందని అర్థం. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కానీ అది ఒకటే కొదువుకున్నదని యేసుప్రభువు వారు చెప్తే ఆయన ఏమంటుంటారు అంటే, ఇప్పుడు ధనం కదుగునంటే ధనవంతుడైన. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబొచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అంటే ధనం అమ్మడానికి అతనికి ఇష్టం కలగలేదు. ధనము ఎదుటి వ్యక్తికి ఇవ్వడానికి ఇష్టం కలగలేదు. ఇప్పుడు చూడండి, భూమి ఎవరిదండి? దేవుంది. మరి మనకు ఉండడానికి ఇచ్చాడు కదా. ఇప్పుడు ఆయన కూడా అలా అనుకుంటే మనం ఎక్కడ ఉండగలం? భూమి మీద ఉండగలమా? సూర్యుడు వెలుగు ఎవరు ఇప్పిస్తున్నారండి? ఆయన వెలిగియకపోతే మనము వెలుగులో ఉండగలమా? కదా. కాబట్టి మీరు దేవుని దగ్గర సంపాదించు, దేవుని దగ్గర మీరు ఇక్కడ అమ్మేస్తే దేవుని దగ్గర మీకు ఫలం ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన. ఇది అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని
తన శిష్యులతో చెప్పాను, ఆస్తి గలవారు ఇక్కడ ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడము చాలా దుర్లభం అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆస్తి గలవారు ఎవరు అనుకుందాము? లోకానుసారంగా ఉన్న వారిని వదిలేసేయండి. మరి పాస్టర్లు, ఇప్పుడు ఉన్న పాస్టర్లు ఆస్తి గలవారు లేరా? ఒక 2 చర్చిలు ఉన్నాయి అనుకోండి, అవి ఏమైనా దేవునియా? వాళ్ళే కదా. ఒక చర్చ్ ఉన్నదో వాళ్ళదే కదా. వాళ్ళ ₹1,00,00,000 లేదా కోట్ల రూపాయల ఆస్తి ఉన్నవాడు ధనవంతుడైతే ఆయన ధనవంతుడే కదా. ₹1,00,00,000 ఆస్తి వెనుక ఉన్నదంటే ఆయన ధనవంతుడే కదా. మరి ఆయన దేవుని రాజ్యంలో ఎలా అడుగు పెడతాడు? బైబిల్ దేవుని సుప్రభుల వారు చెప్తున్నారు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని. ఇప్పుడు చెప్పండి, పెద్ద పెద్ద పాస్టర్లు అనే మాట మాట్లాడుతుంటారు చాలామంది. ఈ పెద్ద పెద్ద పాస్టర్లు దేవుని రాజ్యంలో ఎలా అడుగు పెడతారు? మరి దేవుని మనుషులు ఎలా అవుతారు చెప్పండి కదా. ఎంత అన్యాయం. కాబట్టి ఈ వెంబడించేవారు కూడా వారినే వెంబడిస్తారు. ఎందుకో మరి తెలియదు. వీరు దశమ భాగం ఇవ్వాలి, డబ్బులు నెలకు ఎంతో కొంత ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి వీళ్ళు అంటారు. కానీ మరి వారు ఎవరికి ఇస్తారో అది వారికి తెలియదు. అందరు ఇవ్వాలి కదా. కాబట్టి గ్రహించండి. నేను అంటున్నాను, ఇప్పుడు పాస్టర్లలో కూడా ధనం ఉన్నవాడు కూడా జాగ్రత్త పడాలని కూడా నా యొక్క సబ్జెక్ట్ ఉంటుందండి. ఇక మీ ధనం మీద ఆశపడతారంటే పడండి. ఇంకా ఎన్ని చెప్తున్నట్టు చూద్దాం ఇక్కడ. ఆయన మాటలకు శిష్యులు విస్మయము నొందిరి. ఆయన మాటలకు విస్మయం అంటే ఆస్తి ఉండకూడదా? ఇదేంటి ఈయన ఇట్లా చెప్తున్నాడు, ఆస్తి ఉన్నవాడు దేవుని రాజ్యంలో చేరడని ఇలా చెప్తున్నాడు ఏంటి అనుకుంటున్నారు ఇక్కడ. చూడండి, అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, ఎవరితో? శిష్యులతో అంటున్నాడు, పిల్లలారా తమ ఆస్తి యందు సమ్మక్క యందు ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. అంటే ఆస్తి మీద నమ్మకం ఉంచువాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం అంటాడు. ఎవరికి అంటున్నాడు? శిష్యులకే అంటాడు. ఇప్పుడు శిష్యులకు ఒక్కరికైనా ఆస్తి ఉందండి? అప్పట్లో ఉండేదా? లేదు. ఆస్తులు అమ్ముకొని తీసుకొచ్చి శిష్యుల పాదాల దగ్గర పెట్టారు. మొత్తం అమ్ముకొని తెచ్చి పెట్టాలి, అవి అందరికీ పంచి పెట్టాలి. అలా ఉంది అది. ఇక్కడ అంటున్నాడు ఏమని? ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఎవరు? ఆస్తి మీద ఆశపడేవారు ఈ లోకంలో. ఒకటి చూడండి, ఎంతో దుర్లభం. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడిరి. మళ్ళీ ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు చూడండి. అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. ఆస్తి అందరికీ ఆశలు ఉంటుంది, ఎంతో కొంత ఆశ ఉంటుంది. కానీ ఎవడు ప్రభు రక్షణ పొందుతారు అని ఎవరు అడుగుతున్నారు? శిష్యులు అడుగుతున్నారు. అందుకు యేసు ప్రభు ఏమంటారు చూడండి, వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి సమస్తము సాధ్యమే అనెను. అసాధ్యము కానీ అసాధ్యము దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమనెను. అందుకు పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, ఎవరు? శిష్యులంట, మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. వాళ్ళు ఆ సమస్తము వదిలేసి ఆయన వెంబడిస్తున్నారు కదా యేసుప్రభు వారిని. మరి వాళ్ళు ఏం పొందుకుంటారో చూడండి. యేసుప్రభు వారు చెప్తున్నారు ఏమని? అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసతో పాటు నూరంతలుగా ఇండ్లనైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళను తల్లిలను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాడట. ఏమని అంటే, ఎప్పుడు భూమి మీద ఉన్న రోజులలో అక్క చెల్లెలనైనను ఆస్తినైనను అన్నదమ్ములనైనను విడిచిపెట్టి నన్ను వెంబడించిన వారికి
100 ఎక్కువ. అంటే ఇప్పుడు 1 ఎకరం ఉందనుకోండి, 100 ఎకరాల భూమి ఇస్తా అంటే సబ్జెక్ట్ చెప్తున్నాడు ఇక్కడ. ఆస్తిని డబల్ పొందుకుంటారు అనే మాట చెప్తున్నాడు ఇక్కడ. మరి తల్లిదండ్రులను డబల్ పొందుకుంటారు అంటే అదే చెప్తున్నాడు ఇక్కడ. అంతకన్నా ప్రేమ ఎక్కువ మీకు దొరుకుతుంది అన్నాడు. తల్లిదండ్రులు డబల్ అనగానే మళ్ళీ 2 తల్లిదండ్రులు ఉంటారు అనుకోకండి. ఇలా నా నిమిత్తం అంటే దేవుని మార్గంలో నడిచే నిమిత్తము మీరు ఇది చేస్తే మీకు 100 ఫలం వస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా చూడండి, వారు ప్రయాణమైపోచుండగా ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళరా మళ్ళీ ఒకసారి ఎక్కడి నుంచి అంటే మనము 28 నుంచి చదువుతామండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని ఇక్కడ చెప్తున్న సందర్భం అండి. 24వ వచనం నుంచి చదువుదామండి. ఆయన మాటకు శిష్యులు విస్మయమునొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మకముంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అంటున్నాడు అని. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే వంటే సూది బేజములో దూరుట సులభము అంటున్నాడు. ధనవంతులైన పాస్టర్లు కానీ లేదా దేవుని మార్గంలో నడిచే ధనవంతులు ఎవరైనా సరే బైబిల్ దగ్గర ఉన్న వారి గురించి నేను చెప్తున్నానండి. ఏమంటున్నాడు యేసు ప్రభువు వారు అంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరుతానని అనుకోవద్దు. ఎందుకంటే వంటైన సూదిలో సూది బూజ ఉంటుంది కదండి చిన్నది, ఆ సూది బూజలో వంటె దూరుతుందంటే నమ్మండి. వంటె దూరుతుందంటే నమ్మండి. కానీ ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడంటే మీరు అస్సలు నమ్మకండి అని చెప్తున్న సందర్భం ఇక్కడ. చూడండి, మళ్ళీ చదివి వినిపిస్తాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయమునొందిరి. ఏమని? ధనము ఉంచుకోవద్దంటే విస్మయమునొందారు. ధనము ఉండకుండా మీరు ఉండాలి అని చెప్తే వాళ్ళు బాధపడుతున్నారు. బాధతో ఏమంటున్నారు? అందుకు యేసుప్రభువు మాట్లాడుతూ యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, మీరు జాగ్రత్త పడండి. తమ ఆస్తియందు నమ్మకముంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఆస్తి మీద ఆశ ఉంచువారంట దేవుని రాజ్యంలో ప్రవేశించటము ఎంతో దుర్లభం అంటుండు. చూడండి, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే వంటే సూది భూజములో జూరుట సులభము అంట. సూది దూరుతుందంట కానీ దేవుని రాజ్యంలో ధనవంతులు చేరరంట. మరి ధనవంతులు దేవుని రాజ్యంలో చేరరంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ధనవంతులు దేవుని మనుషులు ఎట్లా అవుతారండి? గుర్తుపెట్టుకోండి, ₹1,00,00,000 ఉన్నవాడు ధనవంతుడు. ఇక దానికింత తక్కువ అంటే అవసరతలకు ఉంచుకున్నాడో అనుకోవచ్చు. అవసరతలైనా మళ్ళీ దేవుని మీద ఆధారపడని వారే. కానీ ఒక రకంగా ₹1,00,00,000 ఉంటే ఆయన కోటేశ్వరుడు కదా. కోటేశ్వరుడు ధనవంతుడా కాదా? ఖచ్చితంగా ధనవంతుడు. ఇప్పుడు ₹1,00,00,000 ఆస్తి, అది బిల్లైనా సరే, మళ్ళీ ఒకటైనా సరే, మళ్ళీ ఒకటి సరే, ₹1,00,00,000 ఆస్తి ఉన్నదనుకోండి, ఆ ఆస్తి ఉన్నవాడు దేవుని మనిషి కాడు అని చెప్తున్న సందర్భం. వంటే దూరడము నమ్మండి. సూది భూజలో వంటే దూరుతుందండి, దూరదు. ఏదైనా నమ్మండి, కానీ అది నమ్మకండి. ఏది? ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరుతాడని నమ్మకండి. ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్లను పరిగెత్తా ఉంటారు చాలామంది. వాళ్ళు ధనవంతులే కదండి, కోటేశ్వరులే కదా. కోటేశ్వరుడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడంటే, ప్రవేశింపని వాడు వాడిని వెంబడిస్తే మీరెక్కడ ప్రవేశిస్తారు? ప్రవేశించిన వాడు, దేవుని మాట వినని వాడు దేవుని మనిషి అవుతాడు. కాబట్టి మీకు వదిలేస్తున్నాను. ఇది దృష్టిలో పెట్టుకొని ధనవంతులైనా సరే, మళ్ళీ ఒకరైనా సరే పేదోళ్ళని ఆదుకోవాలని, లేని వారికి ఉన్న దాంట్లో సగమైన కనీసం పంచిపెట్టి దేవుని దగ్గర ఫలం పొందుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపరచును గాక. వందనాలు.